హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? సో నేను లాస్ట్ వీడియోలో షార్ట్ ఆన్సర్స్ ఎలా రాయాలని చెప్పాను కదా. ఈ వీడియోలో లాంగ్ ఆన్సర్స్ ఎలా రాయాలని చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు పారాగ్రాఫ్ కంటే పాయింట్ వైజ్ రాశారంటే నీట్ గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటి, డయాగ్రామ్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ కదా. సో చాలా మంది ఏంటంటే డైరెక్ట్ వేస్తారు. వేసాక ఏదైనా మిస్టేక్ వచ్చిందంటే రబ్ చేయాలి, అప్పుడు టైం అంతా వేస్ట్. నేనేం చెప్తున్నా అంటే జస్ట్ ఇప్పుడు పేపర్ ఉంటుంది కదా, పైన ఈ కార్నర్ కి చిన్నగా రఫ్ గా వేయండి. దాని రిఫరెన్స్ చూసి మీరు వేయచ్చు అనమాట. అప్పుడు మిస్టేక్ అనేది ఏం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ క్వశ్చన్ బాగా వచ్చిందంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మీకు రానిది ఆలోచించుకుంటా ఉన్నారంటే టైం అంతా వేస్ట్ అవుతుంది. సో మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ ముందు రాయండి, రానివి లాస్ట్ రాయండి, కానీ అన్ని అటెంప్ట్ చేయండి. ఏదైనా ఒకవేళ మీకు రాలేదు అంటే దానికి రిలేటెడ్ ఏదో ఒక మ్యాటర్ రాయండి. అలా క్వశ్చన్స్ ఏం వదిలిపెట్టకండి, సరేనా? అన్ని అటెంప్ట్ చేయాలి. మాక్సిమం ఫాస్ట్ గా రాయడానికే ట్రై చేయండి, ఎందుకంటే టైం సరిపోదన్నమాట. మీరు స్లోగా రాసారంటే మిగతా క్వశ్చన్స్ సరిగ్గా అటెంప్ట్ చేయలేరు. సో ఫాస్ట్ గా రాయండి, అది మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే టెన్షన్ అనేది పడకండి, ఎందుకంటే టెన్షన్ పడ్డారంటే మనం ఉన్నదంతా మర్చిపోతాం. మెయిన్ టెన్షన్ అనేది ఉండకూడదు. ఫ్రీగా రిలాక్స్ గా రాయాలి ఎగ్జామ్ అనేది, ఓకేనా? సో నేను చెప్పింది మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.